అటవీ భూముల సమస్య ఎప్పటి నుంచో మీరందరూ కూడా దాన్ని సాగు చేసుకుంటా ఉన్నారు. దురదృష్టం ఏంటంటే అధికార వ్యవస్థలో కూడా తెల్ల కాలర్ల వాళ్ళకేమో కొంచెం ఎక్కువ గౌరవం ఇస్తారు, మాసిన కాలర్ల వాళ్ళేమో కొద్దిగా తక్కువ గౌరవం ఇస్తారు. పేదవాళ్ళని ఎప్పుడు ఏడిపిస్తారు, గొర్రెల్ని ఏడిపిస్తారు, మేకల్ని ఏడిపిస్తారు. నా కారు వెళ్తే మాత్రం నన్ను ఏమనరు. అటువంటి పరిస్థితి ఉంది. కానీ మనకు మంచి అధికారులు ఉన్నారు. నేను వారికి చెప్పాను, నేను తప్పకోకుండా మీకు ఏదైతే ఆల్రెడీ ఇచ్చారో, ఏది పట్టాలు ఇచ్చారో దాంట్లో మీరు నిరభ్యంతరంగా మీకు ఎటువంటి ఆటంకం లేకోకుండా మీరు వ్యవసాయం చేసుకునే పరిస్థితుల్ని కల్పిస్తామని చెప్పేసి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తాను. తప్పకుండా జేసీ గారి ఆధ్వర్యంలో ఒక రోజు మీటింగ్ పెట్టి మీకు ఇంత ముందు పట్టాలు ఉంటే గనక ఆ పట్టాలను ఏ విధంగా కాపాడాలి, లేకపోతే మీకు ఎటువంటి సమస్య లేకుండా ఏ విధంగా చేయాలని ఒక మీటింగ్ పెడతాను. అదే విధంగా మీరు ఎటువంటి పట్టాలు లేకోకుండా మీరు సాగు చేసుకుంటా ఉన్నారు. మరి ఫారెస్ట్ అటవీ చట్టాలు ఏదైతే ఉన్నాయో అవి చాలా బలమైన చట్టాలు. వాటిని మనం అధిగమించలేము. ఏదో చూసి చూడనట్టు పోతే పోవచ్చు, కానీ చట్టాలను అధిగమించే అధికారం కాబట్టి